భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్దశినే అనంత పద్మనాభ వ్రతం అంటారు. అనంత పద్మనాభ వ్రత కథ విన్నవారికి, చెప్పిన వారికి సకల సంపదలు చేకూరడంతో పాటుగా కష్టాల్లో ఉన్నవారు కూడా బయటపడి అష్టైశ్వర్యం కలిగి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకోవాలి. ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం లేదా అనంత పద్మనాభ వ్రతం అంటారు. సౌత పౌరాణికుడు సౌనకాది మహర్షులను కలిసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, ఈ లోకమునందు మనుషులు దారిద్ర్యం వలన బాధపడుతున్నారు. అలాంటి వారికి దారిద్ర్యం పోగొట్టే ఒక వ్రతం కలదు. దాన్ని నేను చెప్తాను వినండి అన్నాడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములని తోడ తీసుకొని అరణ్యవాసం చేయుచు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుని కలిసి, ఓ మహాత్మా, నేను నా తమ్ముళ్లతో కలిసి అనేక రోజుల నుండి అరణ్యవాసం చేస్తూ ఉన్నాను. ఎన్నో కష్టాలను పడుతున్నాను. ఇటువంటి కష్టాల నుండి మమ్మల్ని గట్టువేసే ఉపాయం ఏమైనా ఉందా చెప్పగలరు అని శ్రీకృష్ణుని ప్రార్థించారు. దానితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, పురుషులకు, స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల కార్యములు సమకూర్చే అనంత వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేసుకోవాలి. అట్లా చేసిన వారికి కీర్తి, సుఖము, శుభము, పుత్రలాభము కలుగుతుంది అని చెప్పి ధర్మరాజు ఇలా అన్నాడు: ఓ రుక్మిణి ప్రాణవల్లభ, అనంతుడు దైవము ఎవరు? అతను ఆదిశేషుడా, లేక సృష్టికర్తనా, లేక బ్రహ్మనా, లేక ద్వైవ స్వరూపమా చెప్పగలరు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడాడు: ఓ పాండుపుత్ర, అనంతుడను వాడను నేనే తప్ప మరెవరో కాదు. సూర్యగమనమునచే కళాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగ సంవత్సర ఋతు మాస కల్పమనియు నీ సంజ్ఞ కలుగు నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకు, రాక్షస సంహారం కొరకు వాసుదేవుని గృహమున జన్మించాను. నన్ను కృష్ణునిగాను, విష్ణువుగాను, హరిహర బ్రహ్మలుగాను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపమునిగాను, సృష్టిస్థిత లయ కారణభూతునిగాను, అనంత పద్మనాభునిగాను, మత్స్యకూర్మాద్భవతార స్వరూపునిగాను ఎరుగుదరు. ఈ నా హృదయమునందే 14 ఇంద్రులను, అష్టావసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, 7 ఋషులను, ఊర్ధ్వవసోర్లోకాదులు ఉన్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపెదను అని నా ధర్మరాజు శ్రీకృష్ణుని గాంచి, ఓ జగన్నాథ, నీవు వచించిన అనంత వ్రతమును ఎలా ఆచరించాలి? ఆ వ్రతం ఆచరించిన ఏమి శుభము కలుగుతుంది? ఏ ఏ దానాలు చేయాలి? ఏ దైవమును పూజించాలి? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము చెందారా అని ధర్మరాజు అడుగగా శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు: ఓ ధర్మరాజా, చెప్తాను వినుము. పూర్వము వశిష్ఠ గోత్రోద్భవుడు, వేదశాస్త్ర సంపన్నుడగు సుమంతుడు అనొక బ్రాహ్మణుడు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రియగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురం చేయుచుండగా కొంతకాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి ఒక కన్యను కనెను. ఆ బాలికకు శ్రీల అని నామకరణం చేశారు. ఇలా ఉండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాపజ్వరముచే మృతి చెందెను. పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయముచే కర్కశయను ఒక కన్యను వివాహం చేసుకొనెను. ఆ కర్కశ ఎంతో కఠిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాల కారిణిగాను ఉండెను. ఇట్లున్న మొదట భార్యకు దీక్షాదేవి పుత్రికైన శీల తండ్రి గృహమునే పెరుగుచు గోడల యందును గడపల యందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయచు కూటము మొదలగు స్థలముల యందు శంఖ పద్మాదులరే ముగ్గులు పెట్టి దైవభక్తి గలదై ఉండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహ వయసు వచ్చింది. అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్ని దినములు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకోవాలనే కోరిక కలిగి దేశదేశమును తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తెయగు శీలను ఇచ్చి వివాహం చేసెను. ఇట్లా వివాహం జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలిచి తన భార్య అగు కర్కశ వద్దకు పోయి, ఓ ప్రియురాల, మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవాలి అను కదా, ఏమి ఇద్దాము అని అడుగగా ఆ కర్కశ చివుక్కను లేచి లోపలికి వెళ్ళి తలుపులు గడివేసుకొని, ఇక్కడ ఏమీ లేదు పొమ్మనెను. అంత సుమంతుడు ఎంతో చింతించి దారబట్టేమునకైనా ఇవ్వకుండా పంపటం మంచిది కాదని తలచి పెండ్లికి చేయపడి మిగిలిన పేలపిండి ఇచ్చి అల్లుడికి ఇచ్చి కూతుర్ని పంపెను. అంత కౌధిన్యుడను సదాచార సంపన్నురాలుగు భార్యతోడను బండి ఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు పోవుచు మధ్యాహ్న వేళ అయినందున సంధ్యావందన క్రియలు జరుపుటకై బండి దిగి తటాకమ్మునకు ఏగెను.
నాటి దినమున అనంత పద్మనాభ చతుర్దశి కావున అచట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా ఆ కౌండిన్య భార్యకు శీల అది చూసి మెల్లగా ఆ స్త్రీల వద్దకు వెళ్ళి, ఓ వనిత మనులారా, మీరు ఏ దేవుని పూజించున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవివరముగా తెలపగలు అని ప్రార్థించగా ఆ పతివ్రతలు ఇలా అన్నారు: ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ వ్రతము. ఈ వ్రతము చేసినచో అనేక ఫలములు కలుగును. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంభను 8 దళములు గల తామర పుష్పముల వంటి మండలమును నిర్మించి ఆ మండలమునకు చుట్టూన పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండితోనూ అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వమున ఉదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుందు అయిన అనంత పద్మనాభ స్వామిని దర్భతో ఏర్పరిచి అందు ఆవాహనము చేసి కృత్వా దర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం సమన్వితం సప్తఫణై పింగాళాక్షం చతుర్భుజం అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు పింగళాకుడగు సప్తఫణి సాహితుందగు శంఖచక్ర గదా ధనుర్ధుగాను ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి ప్రదక్షిణ నమస్కారాలు గావించి 14 ముళ్ళు కలిగి కుంకుమతో తడిసిన కొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున ఉంచి పూజించి ఆ తర్వాత గోధుమ పిండితో 28 అతి రసములను చేసి నైవేద్యము పెట్టి తోరంబు కట్టుకొని 14 అతిరసములను బ్రాహ్మణులకు పాయస దానము ఇచ్చి తక్కిన వాని తాను భుజింపవలెను. మరియు పూజా ద్రవ్యములన్నీ పడులాలకేసి ఉండవలేను. పిదప బ్రాహ్మణ సమారాధన మునర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలెను. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరము ఉద్వాసన చేసి మరలా వ్రతము ఆచరించవలను అని ఆ వనితామణులు చెప్పారు. అంత ఆ శీల తక్షణమున స్నానం చేసి ఆ స్త్రీల సహాయంతో వ్రతము ఆచరించి తోరము కట్టుకొని దారి బట్టేమును గాను తెచ్చిన సత్తుబిందని వాయిదానమిచ్చి తాను భుజించి సంతుష్టుడై భోజనము నాడిచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండి ఎక్కి ఆశ్రమునకు పోయెను. అంతట శీల అనంతవ్రతం ఆచరించిన మహత్యం వలన ఆ ఆశ్రమంతయు స్వర్ణమయముగాను గృహం అష్టైశ్వర్యముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోషభరితులై సుఖముగా ఉండిరి. శీల గోమేధిక పుష్పరాగా మరకత మాణిక్యాది మణిగణ ఖచ్చిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములు కావించుచుండెను. అట్లుండగా ఒకనాడో దంపతులు ఇరువురు కూర్చుండి ఉండగా ధర్మాత్ముడగు కౌండిన్యుడు శీల సంధితయి నుండి తోరము చూసి, ఓ కాంత, నీవు సంధి ఎంతగా తోరమును కట్టుకుని ఉన్నావు కదా, అది ఎందులో కట్టుకున్నావు? నన్ను వశము చేసుకునే దానికి లేక మరొకని వశము చేసుకునేడానికా అని అడిగాను. అప్పుడు శీల ఇట్లనెను: ఓ ప్రాణనాయక, అనంత పద్మస్వామిని ధరించి ఉన్నాను. ఆ దేవుని అనుగ్రహం వలనే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగి ఉన్నాము అని తెలిపెను. అప్పుడు కౌండిన్యుడు మిక్కిలి కోపాద్రిక్తుడై అందుగల ఏ దేవుడు అని దూషించుచు ఆ దూరమును తెచ్చి మంటలో పడవేశాను, అగ్నిలో పడవేశాను. అంతా ఆ శీల ఆహాకారాలు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దూరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెడిపాను. పిదప కొన్ని రోజులకు కౌండిన్యుడు చేసిన ఇట్టి అపరాధం వలన అతని ఐశ్వర్యం అంతయు నశించి గోదానములు దొంగల పాలయ్యను, గృహము అగ్నిపాలయ్యను, మరియు గృహమునందున్న వస్తువులు ఎక్కడికక్కడెగిను. ఎవరితో మాట్లాడినను అకారణముగా కలహాలు పడుచుండెను. అంతటా కౌండిన్యుడు ఏమీ తోచక దారిద్ర్యము చే పీడింపబడుచు అడవులందు ప్రవేశించి ఉద్బాధా పీడితుండై అనంత పద్మనాభ స్వామికై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుణ్ణి ఎట్లు చూడగలను మనసులో ధ్యానించుచూ పోయి ఒకచోట పుష్పఫల భారతము గొప్ప మామిడి చెట్టును చూసి ఆ చెట్టుపై ఒక పక్షి కూడా ఉండటకుండా చూసి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లాని: ఓ వృక్షరాజమా, అనంతుడను నామము గల దైవమును చూచితివా అని అడుగా ఆ వృక్షము నేనెరుగును గాని చెప్పాను. అంతా కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగాదిలో అటు ఇటు తిరుగుతున్న దూడతో కూడిన ఒక గోవును చూసి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూసితివా అని అడగగా అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక ప్రసాభంను, రామ, అనంత పద్మనాభ స్వామిని చూసితివా అని అడిగాను. అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన 2 కొలనులు తరకంబులతో ఊదియను, కమల కలహార కుపోద్బోధలం తోడగూదియను, హంసకారండవ చక్రగాడులతో ఊదియను,
ఒక కొలను నుండి జలంబులు మరి ఒక కొలంలోకి పొరలా చందు నీవు చూసి, ఓ కమలంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూసితిరా అని అడిగాను. అందులోకి ఆ పుష్కరులు మేము ఎరగలేదని చెప్పాను. కౌండిన్యుడు మరికొంత దూరముగా ఒక చోట ఒక గాడిదను ఒక ఏనుగును నిలుచుకొని ఉండెను. వాటిని చూసి మీరు అనంత పద్మనాభుని చూచితిరా అని అడగగా, అనంత పద్మస్వామిని ఎవరో మాకు తెలియదని సమాధానం ఇచ్చారు. అంతటా కౌండిన్యుడు ఎంతో విచారముతో బాధతో మూర్ఛపోయి కింద పడిపోయాను. అప్పుడు భగవంతుని కృపగలిగి వృత్త బ్రాహ్మణ రూపధారుడై కౌండిన్యునికి చెంతకు వచ్చి, ఓ విప్రోతమ, ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకుపోయాను. అంతటా గృహము నవరత్న మణిగణ ఖచ్చితంబు దేవాంగనులతోడ కూడి ఉండుట చూసి ఆశ్చర్యము చెంది, సదా గరుడ సేవితుండుగాను చక్ర ధరుండుగాను ఉండు తన సస్వరూపను పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగరముక్తుడై భగవంతునికి విధంగా ప్రార్థించెను. నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛనాత్వన్నమ స్మరణాత్ పాపమశేషం న ప్రణశ్యతి నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని ఇటులా అనేక విధాలుగా స్తోత్రం చేసి అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంతో నేను ఎంతో సంతోషించాను. నేను ఎల్లప్పటికీ దారిద్ర్యము సంభవించకుండా ఉండేటట్లు అంత్యకాలమున శాశ్వత విష్ణులోకమును కలుగునట్లు వరము ఇచ్చేదను అని చెప్పాను. అప్పుడు కౌండిన్యుడు ఆనందముతో ఇట్లను, ఓ జగన్నాథ, నేను మార్గమధ్యంలో చూసిన ఆ మామిడి చెట్టు వృత్తాంతం ఏమిటి? ఆ ఆవు ఎక్కడిది? ఆ వృషంబు ఎక్కడి నుండి వచ్చెను? ఆ కొలను విశేషం ఏమిటి? ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవరు అని ఆ భగవంతుడిని అడిగాను. అప్పుడు పరమాత్ముడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యను నేర్చుకుని గర్వము చే ఎవరికి విద్య చెప్పకపోవటంచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించను. ఒకడు మహాభాగ్యవంతుడై ఉండి తన జీవితకాలమునందు ఎన్నడూను బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిని నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. పూర్వం ఒక రాజు ధనధమాంధుడై బ్రాహ్మణులకు చవితి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషంపై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంగులు రెండును, ఒకటి ధర్మము మరొకటి అధర్మము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ ఉండేను. గాడిదై పుట్టి తిరుగుచున్నాడు. పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వేసుకున్నట వలన అతడే ఏనుగుగా జన్మించును. అనంత పద్మనాభుడైన నేనే బ్రాహ్మణ రూపంతో నీకు ప్రత్యక్షమైతిని. కావున నీకు ఈ వ్రతమును 14 సంవత్సరాలు ఆచరించి తిని నీకు నక్షత్ర స్థానము ఇచ్చిదనని వచించి భగవంతుడు అంతర్ధానం పొందెను. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి 14 సంవత్సరాల అనంతవ్రతము ఆచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలు అనుభవించి అంత్యకాలమున నక్షత్ర మండలము చేరును. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముడకు కౌండిన్యుడు నక్షత్ర మండలమునగాన కనబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతము ఆచరించి లోకమున ప్రసిద్ధి పొందెను. సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకమున రాజ్యములను అనుభవించి అంత్యమున స్వర్గమును పొందు. కావున ఈ వ్రత సంగతును వినువాలు ఇహలోకమున అష్టైశ్వర్యములు అనుభవించి స్వర్గుల ప్రాప్తి